అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పుడిప్పుడే మనకు కీలక ప్రకటన అయితే అందిందండి. ఇక నిన్న సాయంత్రం కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో, విజయనగరం జిల్లాలో మనకు వాతావరణం చల్లబడి మనకు భారీ వర్షం అయితే కురిసింది. అదేవిధంగా మనకు మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, అలాగే తెలంగాణలోనే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులైతే మరీ ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే భారీగా దంచుకొట్టాయన్నమాట నిన్న సాయంత్రం. ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు బాణుడు బగబగం అనిపిస్తూ ఉన్నాడు. అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, వడగాల్పులు కూడా అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రజలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా, వాతావరణం చల్లబడే విధంగా మనకు అల్లూరు సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో వర్షాలు అయితే కురిసాయి. ఈరోజు కూడా మనకు ఈ జిల్లాలో అంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులైతే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో చూసుకుంటే ఎండలతో అల్లాడుతున్నటువంటి రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా సమాచారాన్ని అయితే అందించింది. ఇది ప్రస్తుతానికి మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.